అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అక్కడ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా తమ పక్షాన వాదిస్తారు అని నమ్మి వాళ్ళందరూ వచ్చారు. అసలు జీవో నెంబర్ 46 ఏంటి, జీవో నెంబర్ 46 జరిగిన అన్యాయం ఏంటి, ఇప్పుడు చేస్తున్న వాదనలో కరెక్ట్గా అభ్యర్థులకి న్యాయం జరుగుతుందా, నెక్స్ట్ వచ్చే జాబుల్లో అంటే ఆర్డర్స్గా వచ్చాయి కాబట్టి వాళ్ళు అనుకున్నట్లుగానే వాళ్ళ క్యాటర్లో ఇస్తారా, లేదు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతుందా లేదా అనే అంశాలతో పాటు ఇంకా చాలా విషయాలు, చాలా కేసులు ఆయన వాదించారు. ఆ కేసులన్నీ ఇట్లా పూర్వపురాలకు వెళ్దాం. రమేష్ గారికి నమస్తే. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం. జీవో నెంబర్ 46 ఇప్పుడు హాట్ టాపిక్గా ఉందండి. అంటే అది ఎప్పుడో జరిగింది, వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయబద్ధంగా కనిపిస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయండి బాబు అంటున్నారు తప్ప కొత్తగా ఏమని వాళ్ళు ఏం అడగట్లేదు. కానీ ప్రభుత్వం జీవో ఇచ్చిన ముందే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అంత ఎగ్జామ్స్ అయిపోయి కరెక్ట్గా వచ్చే టైంలో జిల్లావాదిగా తీయడం, జిల్లాలోని జనాభా ప్రాతిపదికన తీయడం అన్నది, లేదంటే ఉత్తర తెలంగాణ, నార్త్ తెలంగాణ, ఇవన్నీ ఎందుకంటే కన్ఫ్యూజ్ అంటే ముందే ఇస్తున్నప్పుడు కరెక్ట్గా చెప్పే ఇష్యూ ఉండేది కాదు కదా. ఆ ఇష్యూ దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పే ముందు అసలు రమేష్ గారి యొక్క కుటుంబ నేపథ్యం, ఎక్కడో వరంగల్ పుట్టిన ఆయన విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి తెలంగాణ రావడం వెనక కారణం చెప్పండి. ఎస్ అండ్ థ్యాంక్స్ అండి. అంటే ఈ అవకాశం అంటే 46 జీవో గురించి కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ గురించి కానీ, ఎందుకంటే లక్షల మంది అభ్యర్థులు రాసినటువంటి పరీక్ష, దీని గురించి ప్రత్యేకంగా మనం చర్చించడం అనేది చాలా సంతోషం ఉంది. అయితే నా కుటుంబ నేపథ్యానికి వస్తే నేను బేసికల్గా నాది ఇంజనీరింగ్ తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఉంటుంది. సో అండ్ నేను యుఎస్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా సంవత్సరాలు పనిచేసి తర్వాత సాఫ్ట్వేర్ కంటేను నేను లా చేస్తున్నాను కాబట్టి ఈ లాయర్గా సెటిల్ అవుదామని చెప్పేసి నేను ఫర్ గుడ్ ఇండియా. సార్ సాధారణంగా సాఫ్ట్వేర్ అనగానే లక్షల జీతాలు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, సెటిల్ అవ్వచ్చు అని భావిస్తున్న నేటి తరంలో మీరు డబ్బులు వదిలిపెట్టి ఈ కోర్టు చుట్టూ తిరగడం, దాంట్లో మీరు తీసుకుంది క్రిమినల్ కేసు కూడా కాదు, క్రిమినల్ సెక్షన్ కాకుండా సివిల్ మ్యాటర్స్, తర్వాత సర్వీస్ మ్యాటర్స్ తీసుకోవడం అనేది అది డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది కదండి. అంటే కష్టపడడం ఇష్టపడ్డారా, లేదు సామాన్యుడి న్యాయం చేద్దామని వచ్చారా, లేదు అక్కడ ఉన్న తృప్తి కానీ ఇందులోనే తృప్తి అని వచ్చారా? ఎస్. అయితే బేసికల్గా అంటే నాకు లా పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ కూడా, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒకటే ముక్కలో చెప్పాలంటే నేను వచ్చిన తర్వాత వందలాది మందికి ఉద్యోగాలు వచ్చుంటాయి. నేను వాదించిన కేసులలో నేను ఎన్ని ఏండ్లున్నా, నేను ఎన్ని లక్షలు సంపాదించిన అమెరికాలో ఉండి నేను ఒక్కరికి కూడా ఉద్యోగం పెట్టించలేదు. నా ఇంట్లో ఉద్యోగం పెట్టించుకోగలనేమో తప్ప ఇంతమందికి ఉద్యోగం పెట్టించడం లేదా ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని సవరించి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేటువంటి అవకాశం దీనివల్ల మాత్రం వచ్చింది. ఇంకా సాటిస్ఫాక్షన్ అంటారా, అది ఎనలేని సాటిస్ఫాక్షన్. అసలు జీవితానికి ఇది చాలు అనే అంత గొప్ప సాటిస్ఫాక్షన్ దీంట్లో ఉండేది. మీరు అన్నట్టు సాఫ్ట్వేర్లో అది ఏమంటుంది, చాలా ప్రశాంతమైన జీవితం, హ్యాపీ వీకెండ్స్, ప్లస్ జీతాలు, అమెరికా లాంటి పొల్యూషనే ఉండని, ట్రాఫిక్ ఉండని, పొల్యూషన్ ఉండని, అవన్నీ ఉన్నప్పటికీ కూడా దాని మీద ఇది 1000 రెట్లు సంతృప్తినిచ్చినది. నాకున్న ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడికి వచ్చేసాను, బట్ నో రిగ్రెట్స్. నాకు అక్కడికంటే చాలా 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 సంతృప్తి ఉన్నట్టు. అంటే ఆర్థికంగా అక్కడ బాగుంటుంది, ఆర్థికంగా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఆల్మోస్ట్ 12 సంవత్సరాల పైన నేను అమెరికాలో ఉన్నాను. సో కాబట్టి ఆర్థికంగా అంటే దీని మీద వస్తేనే ఇదవుతుంది అనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, కానీ మానసిక సంతృప్తి ఇందులో ఉంటుంది కదా, చాలా చాలా ఎక్కువ ఉంది. అందుకే చెప్తున్నా, మీరు ఒక్క ఉద్యోగం ఇప్పించలేము, మనం గవర్నమెంట్ ఉద్యోగం, అలాంటిది 100 మందికి ఉద్యోగం ఇప్పించగలిగినాం అని అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకొకటి ఉంటుంది ఈ జీవితానికి. సో ఇప్పుడు మనం ఇందులోకి వద్దామండి. ఈ 46 జీవో ఏంటండి, అసలు దాని గురించి బ్రీఫ్గా, ఎందుకు అభ్యర్థులకు నష్టం జరుగుతుంది, గవర్నమెంట్ ఎందుకు అంత దారుణంగా వెళ్ళింది? అయితే గవర్నమెంటు ఎందుకు వెళ్ళిన దానికంటే ముందట 46 జీవోని ఏం చేస్తున్నారంటే బేసికల్గా దాంట్లో ఈ పోలీస్ కానిస్టేబుల్లలో రకరకాల కానిస్టేబుల్ ఉన్నారు. ఒకటి సివిల్ కానిస్టేబుల్ అని ఉంటుంది, ది ఆర్మర్ రిజర్వ్డ్ అని ఉంటుంది, టీఎస్ఎస్పి అని ఉంటుంది, అంటే స్పెషల్ పోలీస్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. ఇంతకుముందు ఏపీఎస్పి ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ఎస్పి అయింది. అట్లనే ఎస్పీఎఫ్ ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటే దాంట్లో ఒకదానికి ఈ టీఎస్ఎస్పికి ఈ 46 జీవోను అమలు చేయాలని చెప్పేసి నోటిఫికేషన్లో పెట్టుకున్నారే తప్ప
ఆ 46 జీవో గురించి అందులో ఏముంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఓహో. ఎక్కడ కూడా జీవో లేదు. ఇప్పటికీ హైకోర్టు చాలా సందర్భాలలో చెప్పింది మీరు ప్రతి జీవోని పబ్లిక్ డొమైన్లో ఉండాలి అని. అయినప్పటికీ ఇది అందరికీ అవసరమైన జీవో అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ జీవో వచ్చింది లేదు. మీరు చెప్తే నమ్మరు, ఇప్పటికీ జిరాక్స్ కాపీలు, ట్రూ కాపీలే తిరుగుతున్నాయి తప్ప యాక్చువల్గా 46 జీవో ఎట్లున్నదో కూడా ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్ ఉంటుంది కదా. ఉండదు. అంటే వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఎక్కడైతే కాంట్రవర్సీ అవుతుందేమో, ఎందుకంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం జరిగిన వాళ్ళు గొంతెత్తుతారేమోనని చెప్పేసి ఎక్కడ కూడా దాన్ని పెట్టలేదంటే నమ్మట. ఇక 46 జీవో ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే పాపులేషన్, డిస్టిక్లో పాపులేషన్ను బట్టి ఉద్యోగాలు ఇస్తామంటాడు, ఉద్యోగాలు కేటాయిస్తామంటాడు. ఆ ఉద్యోగాలు కేటాయించే దాంట్లో హైదరాబాద్ కమిషనరేటు, రాచకొండ కమిషనరేటు, ఇంకోటి ఈ సైబరాబాద్, వీటి అన్నిట్లలో కలిపితే అక్కడికే ఏమంటాం అంటే మళ్ళీ దీంట్లో ఏంటంటే ఒక క్యాడర్ చేసేస్తున్నారు. CDC 1 అన్నాడు. CDC 1 అంటే కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అని ఒకటి చేశారు. రెండోది చేస్తున్నారు. రెండో దాంట్లోనేమో ఈ హైదరాబాద్ అండి ఈ పక్కలు వచ్చేస్తాయి. తర్వాత ఒకటో దాంట్లో వరంగల్ అండి అవి వచ్చేస్తాయి. దీంట్లలో ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ శాతం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ జనాభాను లెక్కలోకి తీసుకుంటే ఏ లెక్కన మీరు జనాభాను లెక్కలోకి తీసుకుంటారు? ఏ లెక్కన తీసుకుంటారు? మీరు కరోనా అప్పుడు చూస్తున్నారు ఎంతమంది ఈ ఏమంటాం మైగ్రేటెడ్ పీపుల్ వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారు. బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ, లేదా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయి ఉన్నారు, అసలు ఇక్కడ ఎంతమంది నిజంగా ఉన్నారు అనే దాన్ని లెక్క తీసుకోకుండా పాపులేషన్ లెక్క తీసుకొని ఇక్కడ చేస్తే ఎంత తక్కువ మార్కులు హైదరాబాద్లో వచ్చిందంటే అంత తక్కువ మార్కులు వచ్చింది. అదే డిస్టిక్లలో ఉన్నటువంటి పిల్లలకు వాడు 126, 130 మధ్యలో ఉన్నా కానీ రాలేదు. ఇది ఎందుకు రాలేదు అని అంటే ఆ 46 జీవోలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మొదలు మేము CDC 1 అని చేస్తాం, తర్వాత దాన్ని మళ్ళీ పాపులేషన్ వైజ్ మేము కేటాయిస్తామని. ఇది ఎప్పటిదాకా తెలియలేదు అని అంటే రిజల్ట్ వచ్చే వరకు, రిజల్ట్స్ ప్రకటించే వరకు తెలియలేదు. ఈ పరిస్థితి ఏమవుతుందంటే ప్రతి ఓడు ఆ డిస్టిక్లో ఉన్నవాడు ఏమవుతాడంటే డిస్టిక్లో ఉన్నవాడికి రాదు. ఇక్కడ హైదరాబాద్లో అంటే ఎక్కువ పాపులేషన్ ఎక్కడైతే చూపెడుతున్నారో అక్కడ ఎక్కువ పోస్టులు వస్తాయి కాబట్టి అప్పుడు తక్కువ కట్ ఆఫ్ అయిపోతుంది. ఎక్కడ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ములుగు ఉందనుకోండి, ములుగులో ఏమున్నది, నువ్వు 2% ఇచ్చారండి ములుగులో, నారాయణపేటలో 2% ఇచ్చినారు, ఏమవుతుంది 2%తో? మళ్ళీ 2 జిల్లాలో కూడా ఒకే రకంగా ఉండదు కదా జనాభా కూడా ఉంటుంది. ఇంకా చూడండి, అందుకే నేను ములుగు ఎందుకు తీసుకుంటాను, ములుగులో నువ్వు ఏ లెక్క ప్రకారంగా 2% తీస్తావు? 2% ఏంటంటే 2500 పోస్టులు ఉన్నాయి. 2500 × 2 అంటే 50 పోస్టులు వస్తాయి. 50 పోస్టులు నువ్వు ఏం చేస్తావు? అక్కడ ట్రైబల్స్ ఎంతమంది ఉంటారు? నువ్వు ఏ లెక్కన నువ్వు తీస్తావు? అసలు ఎంత అన్సైంటిఫిక్ అంటే అది అంత అశాస్త్రీయమైనటువంటి పద్ధతి. అయితే దీన్ని వీళ్ళు ఏమంటారంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉంది అని అంటారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏముంది? ఇంప్లిమెంట్ చేయమని లేదండి, అంటే TSSPకి ఇంప్లిమెంట్ చేయమని లేదు. ఏమని ఉందంటే ఎస్ మీరు ఇలా డిస్ట్రిక్ట్ను ఒక క్యాడర్ చేయవచ్చు, జోన్ క్యాడర్ చేయవచ్చు, మల్టీ జోన్ చేసుకోవచ్చు, స్టేట్ వైడ్ చేయవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని ఉంది. దాంట్లో ఏంటంటే ఈ CDC కూడా ఉంటుంది, కంటిన్యూస్ అంటే కొన్ని డిస్ట్రిక్ట్లను కలిపి కూడా మీరు క్యాడర్ చేసుకోవచ్చు అని ఉంటుంది. అంత మాత్రం చేత దాంట్లో ఉన్నది అని చెప్పడానికి లేదు. అంత మాత్రం చేత మిమ్మల్ని పెట్టమని లేదు, పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇంకొకటండి, అసలు TSSPకి అసలు 46 జీవో ఎంత మాత్రం కుదరని పని అండి. ఎందుకంటున్నానంటే బేసికల్గా ఆ TSSP అనేది బెటాలియన్స్, మీరు ఎప్పుడైనా బెటాలియన్ అని మాట వింటారు కదా, బెటాలియన్స్ని స్పెషల్ పోలీసులో బెటాలియన్స్ ఉంటాయి. ఆ బెటాలియన్స్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఉండవు. మీరు AR తీసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ అండి, సివిల్ డిస్ట్రిక్ట్ వైజ్. కానీ TSSP అలా కాదు, బెటాలియన్ ఒక్కొక్క దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇప్పుడున్న 33 జిల్లాలలో కూడా 12 బెటాలియన్లే ఉంటాయి. 12 బెటాలియన్లో కూడా ఇది ఏదో CDC 1లో కొన్ని సగం వస్తాయి, దీంట్లో సగం వస్తాయి అన్నట్టు కూడా కాదు. అంటే అక్కడ అసలు ఇంప్లిమెంట్ చేయకూడని దగ్గర ఇంప్లిమెంట్ చేసినటువంటి పని. ఇంకోటి, ఆ సివిల్లో ARలో డిస్ట్రిక్ట్ వైజ్ చేసిన తర్వాత ప్రతి విద్యార్థి, ప్రతి క్యాండిడేట్ అభ్యర్థి వాడికి ఎక్కడ అరే ఆ 2 రాకపోయినా నాకు తప్పకుండా TSSP వస్తుందని ఉండేదన్నమాట. మొత్తం నిరుద్యోగుల ఆశల మీద కంప్లీట్గా నీళ్లు చల్లించడం ఇది అనాలోచితమైనది, అశాస్త్రీయమైంది, ఏ విద్యార్థికి కూడా ఏ అభ్యర్థికి కూడా ఉపయోగపడింది. అచ్చా, ఇచ్చాము తన్నుకు చామంటారా అన్నట్లుంది. అసలు అంటే మీరు ఆ మంచి మాట చెప్తున్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ మీరు దీన్ని నేను ఎంత స్ట్రెస్ చేయదలిసినట్టే ఈ రిక్రూట్మెంట్లు ఏవైనా
అది గ్రూప్ టీఎస్పీఎస్సీ వేసినాయి కానీ పోలీస్ రిక్రూట్మెంట్ వేసినాయి కానీ ఇవి ఏవి రిక్రూట్మెంట్ చేయడం కోసం వేసినాయి కాదండి. ఇది ఓన్లీ ఓట్ల కోసము ఎలక్షన్ల కోసం వేసినాయి. అందుకని ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా ముందుకు పోయింది లేదు. అన్ని తప్పుల తడకల నోటిఫికేషన్లు. దాంతో ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా నియామకం జరగలేదు. ఇన్ని వేల పోస్టులు అని చెప్పి వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నప్పుడు ఇది ఓట్ల కోసం వేసిన నోటిఫికేషన్లు తప్ప పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన నోటిఫికేషన్లు కానే కావు.